లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు మీ డివిజన్ లో ఇప్పటివరకు ఎలాంటి సమస్యలు గుర్తించారు? మీరు గెలిచిన తర్వాత సమస్యలకు కట్టుబడి ఉంటారా? తప్పకుండా. ఇప్పుడు జక్కుల నాగారాణి మల్లేష్ అన్నకి ఎందుకు ఓటేయాలంటే ప్రజలు అడిగితే మీరు ఏం చెప్తారు? మాకెందుకు ఓటేయాలంటే 19వ డివిజన్ ప్రజలకు మీరు ఎలాంటి హామీలు ఇస్తున్నారు? ముఖ్యంగా సో మీ డివిజన్ లో పోటీ చేసే అభ్యర్థులకు జక్కుల నాగారాణి మల్లేశంకు తేడా ఏంటంటే మీరు ఏం చెప్తారు? మరి ఆ తేడా మా డివిజన్ ప్రజలకు తెలుసు. మీ డివిజన్ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? కరీంనగర్ 19వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ గా జక్కుల నాగారాణి మల్లేశం బరిలో ఉన్నారు. ప్రస్తుతం ఇంటింటా ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు చూద్దాం. అక్క నమస్కారం. ప్రచారం ఎలా జరుగుతుంది? ఇంటింటికి వెళ్ళినప్పుడు ప్రజల నుండి రెస్పాండ్ ఎలా వస్తుంది? మరి చాలా చాలా సంతోషంగా ఉంది. వాళ్ళందరూ ఎట్లా అంటే వాళ్ళ తోబుట్టు లెక్క చూసుకుంటున్నారు. మళ్ళీ ఒకటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అన్ని సన్న బియ్యము, ఈ పింఛన్లు, ఇంద్రమైళ్ళు ఇవన్నీ వాళ్ళ ఈ పథకాల ద్వారా కూడా మనకు చాలా ప్లస్ అయింది. ఇంకా ఇంతకుముందు ఉన్న అధికారాలు ఏం లేదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ అరాచకాలు అందరి దృష్టి వాళ్ళు ఏంటంటే అందరు భూములు లాక్కోవడం, అందరూ బెదిరియడం, వాళ్ళ దగ్గర నుండి దోచుకోవడం లాంటివి చేసేసరికి వాళ్ళకి విరక్తి చెందిన ఉన్న నాయకుల మీద విరక్తి చెందిన అన్నట్టు. అమ్మ మీరు తప్పకుండా రావాలి, మీకు తప్పకుండా అవకాశం ఇస్తాం, మన కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి, మీరు కూడా ఉండాలి. ఆ ఉన్న దుండగులను మీరు బాగా దోలాలి, మీకు మేము అందరం వెళ్ళంటి ఉండి మీకు ఆ ఓటేసి మిమ్మల్ని గెలిపిస్తాం, మీరు ముందుండి మాకు సహాయ సహకారాలు అందించాలంటే అమ్మ తప్పకుండా మీరు ఓటేసి గెలిపియండి, నేను మీకు తప్పక అందుబాటులో వెళ్ళవేళ ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా మీ ముందుకు వచ్చి మీ సహాయ సహకారాలు అందిస్తా అని చెప్పినా వాళ్ళు సంతోషంగా బాధపడరు. మేము సంతోషం చెప్పిండ్రు. వాళ్ళందరూ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించి కార్పొరేటర్ చెప్పండి మేడం. ఇప్పుడు మీ డివిజన్ లో ఇప్పటివరకు ఎలాంటి సమస్యలు గుర్తించారు? మీరు గెలిచిన తర్వాత సమస్యలకు కట్టుబడి ఉంటారా? తప్పకుండా. చాలా సమస్యలు సార్. మొట్టమొదటి ఏంటంటే ఈ భూములు రిజిస్ట్రేషన్ సార్, దొంగ భూములు అన్ని వాళ్ళు దొంగ రిజిస్ట్రేషన్ ఒకరి మీద అదొకటి చేయడం. ఇంకోటి మురికి కాలువలు అన్ని ఆ కెనాల్లకు విడిచిపెట్టేసరికి కెనాలలో వాటర్ డ్యామేజ్ నిలబడి ఉన్న కెనాల్కి అవుట్ సైడ్ ఉన్న వాళ్ళకి జరాలు, దోమలతోని జరాలు అదొకటి రావడం, ఈ రోడ్లు లేకపోవడం, మున్సిపాలిటీ వాళ్ళతో పని చేయించకపోవడం, చెట్లు పేరకపోవడం, పందులు చచ్చిపోయినా తీయకపోవడం, కుక్కలు చచ్చిపోయినా తీయకపోవడం, వాళ్ళు పట్టించుకోకపోవడం, మంచిలు రాకపోవడం, తాగే వాటర్ రాకపోవడం, ఇలా ఎన్ని ఒక్కటే కాదు సార్, సమస్యలు చాలా ఉన్నాయి. నేను ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని వీళ్ళందరూ నాకు గెలిపిస్తే ఇవన్నీ సమస్యలు వాళ్ళకు ముందుండి అన్ని సమస్యలు తీరుస్తా అని మరి పెన్షన్లు ఇప్పేయడం. మాకు ఇంత రేకుర్తి గ్రామానికి అసలు శ్మశాన వాటిక లేదు సార్. ఉన్న శ్మశాన వాటికను మేయర్ గారు ఇప్పుడున్న కార్పొరేటర్ గారు ఇద్దరు కలిసి అక్కడ కబ్జా పెట్టిండ్రు. మొత్తం శ్మశాన వాటికను మొత్తం చుట్టూ కబ్జా పెట్టేసి ఇప్పుడు మా ఊళ్ళో కనీసం శవాలను కాల్చుకుందామన్నా ప్లేస్ లేకుండా అయిపోయింది. ఉన్న శేఖంజాలు వేస్తే తను ఒప్పుకుంటలేడు. ఇప్పుడు మా ఇంత పెద్ద డెవలప్ ఏరియాకు అసలు శ్మశాన వాటిక లేదు. మొత్తం కబ్జాలు చేయడం వల్ల అసలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు సార్. అందరిని భయభ్రాంతులకు గురి చేయడం, బెదిరియడం, రౌడీ రాజకీయాలు చేయడం, ఇట్లాంటి అన్ని చేస్తున్నారు. వాళ్ళు ఎవరు భయపడతలేదు. ఇది ఒక అవకాశం అక్క, మీరు మా ముందు ఉండేది మేము వెనకాల ఉంటామంటే తప్పకుండా అమ్మ మీకు వెన్నంటే ఉంటా, మీరు అసలు భయపడద్దు, మీకు అన్ని వేళల్లో నేను ఉంటా, దేనికైనా నేను సిద్ధమని వాళ్ళకి హామీ ఇచ్చాను. వాళ్ళు కూడా అదే విధంగా ఆ మాట మీద నిలబడి ఓటేసి గెలిపిస్తారు. నేను ముందుకు వచ్చి వాళ్ళకి అన్ని విధాలా కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఎన్ని పథకాలు ఉన్నాయో అన్ని తీసుకొచ్చి వాళ్ళకి అన్ని అందించి వాళ్ళకి ఎప్పటికీ వెన్నంటి ఉండి చేస్తానని విధంగా హామీ ఇస్తున్నారు. చెప్పండి. ఇప్పుడు జక్కుల నాగారాణి మల్లేష్ అన్నకి ఎందుకు ఓటేయాలంటే ప్రజలు అడిగితే మీరు ఏం చెప్తారు? మాకెందుకు ఓటేయాలంటే ఇప్పుడు రెండే అడుగుతున్నాం. రౌడీ రాజ్యం కావాలా, ప్రజాస్వామ్యం కావాలా. కాబట్టి వాళ్ళందరూ నిర్ణయించుకున్నారు. ఒకవేళ ఇప్పుడు గిట్లా మళ్ళీ ఇంకా గత వాళ్ళకే ఓట్లేసి గెలిపిస్తే వాళ్ళ భూములే గుంజుకున్నారు, ఇప్పుడు ఇండ్లు గుంజుకుంటారని చెప్పి పబ్లిక్ ఫిక్స్ అయిపోయారు ప్రజలంతా. కాబట్టి మేము వాళ్ళను ఎదిరించి నిలబడే అటువంటి మాకు ధైర్యం ఉందని, మేము ఎదిరించి కొట్లాడగలుగుతామని ఈ పబ్లిక్, ఎందుకంటే ఎంపీటీసీగా చేసిన కాడ నుంచి కూడా ఎక్కడో ప్రజలతోటి మమేకమై ఉన్నాం కాబట్టి మా ఒక విధానాన్ని తెలిసి మాకు ఓట్లు వేయడానికి సిద్ధపడారు. మరి మీ 19వ డివిజన్ ప్రజలకు మీరు ఎలాంటి హామీలు ఇస్తున్నారు? ముఖ్యంగా ఈ 19వ డివిజన్లో చాలా సమస్యలు ఉన్నాయి. కొత్త కాలనీ చాలా వెలిసినాయి. ఆ కొత్త కాలనీలలో రోడ్లు కానీ, డ్రైనేజీ కానీ, వాటర్ సమస్య లేవు. వాటర్ లేదు, విపరీతమైన సమస్య ఉంది.
మేము గెలిచిన తర్వాత రోడ్లు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కానీ, వాటర్ ఫెసిలిటీస్ కానీ, మౌలిక సదుపాయాలుగా కల్పిస్తామనే నమ్మకం మా మీద ఉంది. కాబట్టి మేము ఎక్కడ ప్రచారానికి వెళ్ళినా మమ్మల్ని మంగళారంతోటి హారతిచ్చి దీవిస్తున్నారు. ఇప్పటిదాకా మాకు నాయకులు ఎవరు కనపడకపోవడం వల్ల మేము భయభ్రాంతులకై ఉన్నాం. మీలాంటి వాళ్ళు ఇప్పుడు వచ్చినందుకు మీ వెన్నంటి ఉండి మిమ్మల్ని గెలిపించుకుంటాం. ఈ డివిజన్ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా అందరం కలిసి బతుకుదామని చెప్పి వాళ్ళ యొక్క దీవెనలతో మేము ముందుకు వెళ్తున్నాం. సో మీ డివిజన్ లో పోటీ చేసే అభ్యర్థులకు జక్కుల నాగరాణి మల్లేశంకు తేడా ఏంటి అంటే మీరు ఏం చెప్తారు మరి? ఆ తేడా మా డివిజన్ ప్రజలకు తెలుసు. ఎందుకంటే గూండాయిజం మా దగ్గర ఉండదు, ఇంట్లో ఉండి లేడనిపించుకోవడం మా దగ్గర ఉండదు, దొంగ ఇంటి నంబర్లు ఇచ్చి డబ్బులు తీసుకోవడం మా దగ్గర ఉండదు, ఈ భూములను కబ్జా పెట్టుకోవడం అనేది మా దగ్గర ఉండదు. మేము సాఫ్ట్గా, మేము ప్రజలకు సేవకునిగా ఉంటాం కాబట్టి, మా విధానాన్ని నమ్ముతున్నారు కాబట్టి మేము గెలుస్తాం. ఆ ప్రజల ఆశీర్వాదంతో మేము భావిస్తాం. చివరిగా మీ డివిజన్ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఉమ్మడి రేకుర్తి ప్రజలు చెప్పదలుచుకున్నా. ఇప్పుడే మా అన్న అయినటువంటి మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు హామీ ఇచ్చారు. ఇక్కడ 22A సెక్షన్ కింద ఏదైతే నిషేధిత భూములను వాళ్ళ హరాస్మెంట్ వల్ల అది నిషేధిత భూముల కింద చేర్చబడ్డదో దాని నిషేధిత నుంచి తీసేయించి 22A సెక్షన్ నుంచి అది తీసేపించి ఉమ్మడి రేకుర్తి ప్రజలందరికీ కూడా ఇక్కడ భూములు రిజిస్ట్రేషన్ అయ్యేటువంటి పరిస్థితి కల్పిస్తాం పొన్నం ప్రభాకర్ గారి సహాయ సహకారాలతో. సో ఎలక్షన్ లో చాలా మంది చాలా హామీలు ఇస్తారు కదా, మరి మీరు ఇచ్చిన హామీలు కట్టుబడి ఉంటారా? 100% కట్టుబడి ఉంటాం. ఎందుకంటే ఎవరు కూడా మేనిఫెస్టో చేయలే, ఏ పార్టీ వాళ్ళు కూడా మేనిఫెస్టో విడుదల చేయలే. మాకు ధైర్యము చేస్తామనే నమ్మకము మా కాంగ్రెస్ పార్టీ మీద మాకున్న అఖండ విశ్వాసము ఖచ్చితంగా చేస్తాం. ఒకవేళ ఎందుకు ఇచ్చినా ఈ మేనిఫెస్టో చేయకపోతే ఈ ప్రజలు మమ్మల్ని గల్లా పట్టుకొని అడిగే పరిస్థితి ఉంటుంది. వాళ్లకు ఇదే అవకాశం ఇచ్చిన నేను పని చేయకపోతే మీరు నన్ను ఏ విధంగా శిక్షించవచ్చు, ఇగో ఈ మేనిఫెస్టో పట్టుకొని నన్ను నిలదీయచ్చు అని చెప్పి మేము ప్రజలకు సభాముఖంగానే హామీ ఇస్తా ఉన్నాం, పేపర్ పూర్వంగా హామీ ఇస్తా ఉన్నాం. కాబట్టి అందుకే మనం నమ్ముతున్నారు. మాకు రేకుర్తి గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు నేను వార్డు నంబర్ ఉన్నా, సర్పంచ్ సాబ్ ఉన్నాడు. మేము సందా చేసుకొని రోడ్డుకు పబ్లిక్ ఇబ్బంది అవుతుందని బస్ షెల్టర్లు సర్పంచ్ సాబ్ ఓటు కట్టాడు, నేను ఓటు కట్టాను. పబ్లిక్ అంతా సందా వేసుకొని కట్టినాం. అసలు ఒక బస్ షెల్టర్లను రౌడీలను పెట్టుకొని గుండాలను పెట్టుకొని ప్రజల ఆస్తులు కాపాడాలి. ప్రజలతో గెలిచినోడు అవి కూలగొట్టాడు. అవి ఇప్పుడు నిల్చుందామంటే నీడ లేకుండా చేసాడు. వర్షం వచ్చినప్పుడు షెడ్కి ఆడికే వస్తారు, ఎండలు కొట్టినప్పుడు షెడ్ కిందికి వస్తారు. అసలు షెడ్లను ప్రజలతోటి ఓట్లు వేయించుకొని ప్రజలతోటి గెలిచి అది చేసి అవి 2 బస్ షెల్టర్లు మాయం చేసాడు. ఈ సర్పంచ్ సాబ్ ఓటు కట్టాడు, నేను వార్డు నంబర్గా ఉండి నేను ఓటు కట్టినా ఆయన ఓటు కట్టాడు. మీ ఇద్దరం పోటీ పడి 2 ఉండాలని కట్టినాం. కలెక్టర్ కూడా 2 అవసరమా మరి అని నన్ను అడిగితే దాన్ని చెప్పిన ప్రజలకు ఎన్ని అయినా చాలై ఈడీకే సురువు చేసి హైదరాబాద్ దాకా ఎన్ని చేసినా కానీ పబ్లిక్ దాని సమాధానం చెప్పుకున్నాం. మేము పారతట్ట బట్టి పని చేస్తానన్నాం, ఇంకా కానీ చేస్తానన్నాం. అసలు షెల్టర్లను మాయం చేసాడు. ఇప్పుడు మళ్ళా కడదామంటే ఆ పక్కపున్న జాగలో ఉన్నోళ్ళు కట్టనిచ్చటం లేదు. ఉన్న షెడ్లను RNB పర్మిషన్ తోటి కట్టినవి మాయం చేసాడు. అది పని చేసిన సుతార్లు గుత్తదారులు పైసలు కైకిలు తీసుకోక పబ్లిక్ కొరకు సౌలతాన్ని కడితే ఆయన ఎంపీటీసీ ఉండే మా అన్న నెల్లి కొమ్మరే అని ఆయన వచ్చి ఏడ్చిండు. అది కులగొట్టుడు జరిగిన వాళ్ళే. ఇదేం అదేం ఏడికన్నా ఓదాం ఏడికన్నా చేస్తామంటే మా తల్లి ఒక ఆరోగ్యం మంచిగా లేక మా తల్లి ఎమ్మడి ఉన్నాక మళ్ళా మెజారిటీతో గెలిపిస్తాం. అయితే ఇక్కడ పూర్వం నుంచి మేము ఉన్నది ఫస్ట్ వాడు గ్రామ కంట్లో హనుమాన్ టెంపుల్, ఊరు పుట్టిన టెంపుల్. ఆ టెంపుల్కు మల్లేశన్న ఎంపీటీసీగా ఉన్నప్పుడు గ్రామ పంచాయతీ ఉండే. ఎంపీటీసీగా ఉన్నప్పుడు ఆ రోడ్డుకు మా ఇళ్ళకు సాంక్షన్ తెచ్చిండు. సీసీ రోడ్లు శాంక్షన్ చేస్తే సీసీ రోడ్లు శాంక్షన్ చేసిండు ఏది గ్రామ పంచాయతీకి. ఈయన ఎంపీటీసీ ఉన్నప్పుడు మేము అందరం అడగకుండా కానీ పని చేసిండు మాకు.